ఈరోజు మనము మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ బటర్ మసాలా తయారు చేసే విధానం చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. దానికి కావాల్సినవి జింజర్, గార్లిక్, క్యాప్సికమ్, క్యారెట్, కొరియాండం, బీన్స్, గ్రీన్ పీ, పొటాటో, పన్నీరు క్యూబ్స్, ఇది ధనియా పౌడర్, గరం మసాలా, ఇది క్యాషూ నట్, గ్రౌండ్ నట్స్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్, గ్రీన్ లీవ్స్ కరివేపాకు, క్యాషూ నట్స్, గార్లిక్, టమోటో, ఆనియన్స్, బటర్ క్యూబ్స్. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూసుకుందామండి. యాక్చువల్గా నేను కొన్ని పౌడర్ చేసుకోవడానికి చెప్తాను. ఆనియన్, టమోటో కలిపి పౌడర్ చేసుకోవాలన్నమాట. అట్లనే గ్రౌండ్ నట్స్ కూడా వేయించి పౌడర్ చేసుకోవాలి, క్యాష్ నట్ కూడా వేయించి పౌడర్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు మనము తయారు చేసే విధానం చూద్దాము. చూడ్డానికి హెవీ ఐటమ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంటుంది, టేస్టీ అండ్ హెల్తీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటానండి. ఇవేం వేయించాల్సిన అవసరం లేదు, అలాగే పచ్చిగానే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రౌండ్ నట్స్ పెన్నం మీద పెట్టుకొని వేయించుకుంటున్నానండి. ఇవి చల్లారినాక మిక్సీకి వేసుకోవాలి పౌడరు. గ్రౌండ్ నట్స్ వేయించండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చల్లారినాక మిక్సీకి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బౌల్లోకి వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసి మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు టమాటో ప్యూరీ కోసము టమాటో పేస్ట్ వేసి పెట్టుకోవాలి. ఇవన్నీ గ్రేవీకి అనమాట. ఇలా వేసుకుంటే మనకు గ్రేవీ ఎక్కువ వస్తుంది, వెజిటబుల్స్తో పాటు గ్రేవీ ఉంటుంది. టమాటో పేస్ట్ చేసి పెట్టానండి. ఇప్పుడు అయిపోయింది. ఆల్రెడీ వేయించి పెట్టిన గ్రౌండ్ నట్స్ ఉన్నాయి, ఇవి వేసుకొని క్యాష్ నట్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. క్యాష్ నట్ వేసుకొని అంటే పేస్ట్ అనమాట. పేస్ట్ చేసుకుంటే కొద్దిగా మనకు గ్రేవీ బాగా ఎక్కువ వస్తుంది. క్యాష్ నట్, గ్రౌండ్ నట్స్, మళ్ళీ గార్లిక్ వేసుకొని పేస్ట్ చేసుకుంటే గార్లిక్ ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి, పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రౌండ్ నట్స్, క్యాష్ నట్, గార్లిక్ పేస్ట్ టైప్లో చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ టమాటో ప్యూరీ, ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూసుకుందాము. ముందుగా కంటైనర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నానండి. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకోము, బటర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఒక 4-5 బటర్ క్యూబ్స్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. కావాలన్న మనకు అంటే నేను 10 ఇండ్లకి పరోటా చేసుకోవాలనుకున్నాను. పరోటా పైన కూడా వేయించేటప్పుడు బటర్ క్యూబ్స్ వేసి వేయించుకుంటానన్నమాట. బట్టరు మెల్ట్ అయిందండి. ఇప్పుడు నేను యాక్చువల్గా కొద్దిగా క్యాషూ నట్స్ పైన వేసుకోవడానికి వేయించి పెట్టుకుంటాను. క్యాషూ నట్ వేయించి పెట్టుకుంటాను బ్రౌన్గా. కొద్దిగా బ్రౌన్ అయిపోయినాక తీసేసుకుంటాను. మంచి స్మెల్ వస్తుంది, బటర్ కదా, అందులో క్యాష్ నట్ వేయించాను కాబట్టి. ఇప్పుడు రెడ్గా వేయండి, తీసేసి పెట్టుకుంటాను ఇందులో. ఇంకా ఇప్పుడు ఇలాగే ఇదే బట్టర్లో పన్నీరు ముక్కలు వేసి క్యూబ్స్ వేసేసి కొద్దిగా వేయించేసుకుంటాను. దీనికి బ్రౌన్ అక్కర్లేదు, జస్ట్ ఇది వేగాయండి, జస్ట్ ఊకల బట్టర్లో అలా. ఆల్రెడీ బట్టర్ బాగా వేడైంది కాబట్టి వెంటనే బ్రౌన్ వచ్చేస్తున్నాయి. మనం తీసేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని. ఇలా క్యాషూ నట్ అండ్ పన్నీరు వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. మళ్ళా 2 క్యూబ్స్ బటర్ వేసానండి. కొద్దిగా అది మెల్ట్ అయినాక మిగతా ప్రాసెస్ చూద్దాము. పన్నీరు మెల్ట్ అయిందండి, బటర్ మెల్ట్ అయింది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అండ్ కరివేపాకు వేసుకొని దోరగా వేయించాలి.
వేసుకున్నాక మిగతా వెజిటేబుల్స్ మనకు వేయించుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు అండ్ జీలకర్ర అయినాయి. కొద్దిగా ఆనియన్స్, నేను ఆనియన్ పేస్ట్ వేసేటప్పుడు ఆనియన్స్ వేసుకున్నాను కదా, దాంట్లో కొద్దిగా ఆనియన్స్ జస్ట్ ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చేంత అనమాట. ఇప్పుడు ఆనియన్స్ బాగా అయ్యాయండి. దీని తర్వాత మనము బఠానీ వేసుకుందాము, గ్రీన్ పీ. బఠానీ వేసుకొని కొద్దిగా, బఠానీ కూడా తొందరగా వేగిపోతుంది. తర్వాత బీన్స్ వేసుకుందాము. ఇవి అన్నీ తొందరగానే అంటే వేగిపోతాయి అన్నమాట. కొంచెం వేగి పెట్టినట్టు ఇట్లా సైడ్ పెట్టేసుకొని మనం వేరే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాము. ఇప్పుడు క్యారెట్ వేసుకున్నానండి. ఇవి కొద్దిగా కానీ అయ్యేంత వరకు ప్లేట్ పెట్టేసి కొద్దిగా 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి మగ్గించేసుకుంటే బాగుంటుంది, తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ప్లేట్ తీసేసి చెక్ చేసుకుంటే కొద్దిగా అయినాయి. ఇప్పుడు మనము క్యాప్సికమ్ అండ్ పొటాటో వేసుకోవచ్చు. బాగా వేగాయి అన్నమాట. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందామండి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకొని కొద్దిగా ఇది కూడా కొద్దిగా మగ్గాలి. వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నందుకు కొద్దిగా టైం తీసుకుంటుంది. కొద్దిసేపు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఇంకా క్యాప్సికమ్ కూడా కొద్దిగా అయినాయండి. ఇప్పుడు మనము పొటాటో, ఆల్రెడీ పొటాటో స్మాష్ చేసినవి వేసి పెట్టుకోవాలి. పీల్ తీసేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అన్నమాట. ఇప్పుడు పొటాటోస్ కూడా వేసి పెట్టుకున్నాను. కొద్దిసేపు పొటాటోస్ కూడా మగ్గని, ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ బాగా బాయిల్ అయినాయి అన్నమాట. పొటాటోస్ కొద్దిగా వేగితే బాగుంటుంది. ఇప్పుడు లిడ్ పెట్టేసి కొద్దిసేపు పొటాటో కూడా వేయించుకోవాలి. అదో ఇప్పుడు మనము పొటాటోస్ వేసాం కదండి, అది కూడా మగ్గింటుంది. చెక్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా మనం అన్నీ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకోవచ్చు అన్నమాట. పసుపు కొద్దిగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనము ఆల్రెడీ ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ వేసాను కదా, అది ఇప్పుడు వేసుకుంటే బాగా ఇంకా బాయిల్ అవుతుంది, ఆ పచ్చి వాసన కూడా పోతుంది. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకున్నాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక, ఆనియన్ పేస్ట్ ఇదే లిక్విడ్ అన్నమాట, అండ్ టమాటో పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కొద్దిగా ఈ పచ్చి వాసన వెళ్ళేంత వరకు మగ్గియాలండి. మనకు కొద్దిగా వాటర్, ఇప్పుడు ఆల్రెడీ మనము ఈ కంటైనర్స్ ఉంటాయి కదా, ఈ కంటైనర్స్లో వాటర్ వేసేసుకొని వేసుకోవచ్చు వాటరు. ఇప్పుడు ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ వేసేసి పసుపు అన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. ఇవన్నీ కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గినాక మనం మళ్ళీ మిగతావి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ బాగా అయినాయండి. ఆనియన్, టమాటో పేస్ట్ కూడా పచ్చివాసన అంతా వెళ్ళిపోయింది, ఏమీ లేదు. ఇప్పుడు అండ్ గరం మసాలా, ధనియా పౌడర్ వేసేసి మనం ఆల్రెడీ క్యాషూ నట్, గ్రౌండ్ నట్, గార్లిక్ వేసుకున్న అది పేస్ట్ అన్నమాట వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇది బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా 2 మినిట్స్ ఇది అయిపోయినాక ఫైనల్గా పన్నీరు అండ్ పన్నీరు క్యూబ్స్, క్యాషూ నట్ ఆల్రెడీ వేసేస్తే అయిపోతుంది. ఇది వేసి మగ్గించాను కదండి. ఇప్పుడు దీంట్లో కారము, ఉప్పు వేసేసుకోవాలి. నేను కర్రీకి సరిపోయే కారం, ఉప్పు వేసాను.
ఆల్రెడీ ఉప్పు కారం వేసాను కదండి, బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీరు క్యూబ్స్ వేసేసుకుంటే సరిపోతుంది. పన్నీరు, క్యాషూ నట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుంటే సరిపోతుంది. పన్నీరు బటర్ మసాలా రెడీ అవుతుంది. లాస్ట్కి కొరియాండర్, పన్నీర్ క్యూబ్స్, ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అండ్ క్యాషూ నట్ రెండు కలిపి మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్కి మళ్ళా మనకు మంచి కొరియాండము వేసుకోవాలి, కొత్తిమీర. ఒక 2 minutes మగ్గిస్తే మనకు మంచి స్మెల్ వస్తుంది, బాగా బాయిల్ అవుతుంది అనమాట. 2 minutes మగ్గిచ్చేసి దించేసుకుంటే ఈ పన్నీర్ ముక్కలకు కూడా అంత గ్రేవీ అన్నీ కూడా పడుతుంది. ఆల్రెడీ అంత మంచిగా ఉంటుంది, అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా. ఈ రెగ్యులర్గా మనం చేసుకుంటే అంటే వర్కింగ్ డేస్లో చేసుకోవాలంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. ఒకవేళ చేసినా కూడా పిల్లలు తినరు, టైం అవుతుంది స్కూల్కి అనేసి ఇలా ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి టైం అవుతుంది అనేసి సరిగ్గా తినరు. అలా మనం వీకెండ్స్లో ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనుకో, హ్యాపీగా ఇంట్లో ఉంటాం కాబట్టి హ్యాపీగా వాళ్ళు తింటారు, కడుపు నిండా మనకు బాగుంటుంది. వీకెండ్లో ఇలాంటి మంచి ప్రోటీన్ అండ్ ఫుడ్ తింటే స్టఫ్ బాగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. అయ్యిందండి మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. అదో బాగా ఆయిల్ అయినా బటర్ అయినా పైకి వచ్చేసింది, చాలా బాగా మగ్గింది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. నేను డిష్ అవుట్ చేసేసుకొని పరోటాతో నేను తినాలనుకున్నాం కాబట్టి పరోటా వేసేసి కూడా మీకు చూపించి డిష్ అవుట్ చేస్తాను. పరోటా ఇట్లా బటర్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ పన్నీర్ మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ బటర్ మసాలాలోకి అన్నమాట. బాగా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో చేసుకునేది కాబట్టి హెల్తీ అండ్ టేస్టీ. బయట చేసుకునే కంట ఇంకా ఇది మేలు. బయట తక్కువ అమౌంట్కి చాలా తక్కువ ఇస్తారు. మనం ఒక వీకెండ్స్లో ప్రతి వీకెండ్స్లో ఇలాగా చేసుకుంటే అంటే నాట్ ఏ మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ బటర్ మసాలా ఎనీథింగ్ ఇట్లా మనకు ఓపుకున్నప్పుడు ఇలా వీకెండ్స్లో చేసేసుకుంటే ఇంట్లో అందరం కలిసి కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. మీరు ట్రై చేయండి. ఇప్పుడు పరోటా బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము, సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. హాట్ మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను, మీరు ట్రై చేసి చెప్పండి. ఇప్పుడు దాంతోపాటు మనం పరోటా కూడా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ప్లేట్లో సర్వింగ్ కూడా సిద్ధంగా ఉంది. మీరు కూడా ఎమ్మిగా ఎంతో ఎమ్మిగా తినొచ్చు. మీరు ప్రతి వీకెండ్లో ఏదో ఒక స్పెషల్ చేసుకొని తినేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.